మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండగుట్టల మధ్యన వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48 వార్షికోత్సవ వేడుకలకు సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తలారి మల్లేష్ ఆలయ పూజారి బసప్ప తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తామని పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. స్థాపించబడిన లింగము 11వ శతాబ్దంలో పుట్టిలింగం అనేది పుట్టుక వచ్చిన లింగము, స్వయంభు లింగము. ఇక్కడ అప్పుడు యోగులు తపస్సు చేస్తూ ఈ స్వయంభు లింగము ప్రత్యక్షమైంది. కావున ఇక్కడ ఈ దక్షిణ దిశకు పెద్ద గుట్టతో ఉంటుంది. అదే ఈశాన్యంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ ఎవరికి కానీ బాగలేనప్పుడు కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకున్నట్టయితే అందరికీ అనుకూలమైన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది. వసంత పంచమి రోజు ఇక్కడ 46 వార్షికోత్సవాలు జరిగినాయి. ఇక్కడ కొన్ని పంతులతో ఇబ్బందులతో ద్వారా కొద్దిగా వసంత పంచమి రోజు అనేక కార్యక్రమాలు ఉన్నందున పంతులు కొద్దిగా ఒక నెల రోజులు వెనుకకు జరిపి పెట్టారు వార్షికోత్సవాన్ని. ఇది మార్చి 26, 27, 28, 27 నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. 28 నాడు